ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. హలో మిస్టర్ చక్రవర్తి, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇంకెక్కడ ఉండమంటారు? మీ మూలంగా ఉద్యోగం వచ్చిందని చెప్పానా? నాకు పూల బొక్కేకి 15 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పానా మీకు? 15 నిమిషాల్లో నా ఉద్యోగం కాస్త ఊస్టింగ్ అయిపోయింది. ఓ ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎందుకులేండి, గౌను వేసుకుని. ఏవే, మోటార్ సైకిల్ మీద వచ్చి డాష్ ఇచ్చిన హీరో ఇతనేనా? అవునండి. కంగ్రాచులేషన్స్ మై డియర్. చెయ్యి వదలండి, నా పేరు చక్రవర్తి. మొత్తానికి చక్రవర్తి అనిపించుకున్నారు. దీనికి ముక్కు నిండా పొగరండి. ఆ పొగరు ఎవరు అనుస్తారా అని చూసాం. పటుక్కుమని మీరు వచ్చి అంచేశారు. యువర్ గ్రేట్ అండి. జనరల్ గా నేను అంతేలేండి. ఆడపిల్లల పొగరడచడానికే నువ్వు పుట్టావురా అని మా నాయనమ్మ చెప్పేదండి. పైగా చూడండి, పంతానికి పంతం, దెబ్బకు దెబ్బ నేను తీయకపోతే నాకు అసలు నిద్రే పట్టదండి. నా పేరు చక్రవర్తి కదండి. జనరల్ గా చక్రవర్తుల లక్షణాలు అంతేనటండి. చక్రవర్తి గారు, ఐఎమ్ వెరీ సారీ అండి. వాళ్ళందరి ముందు చెప్పాలంటే సిగ్గు అనిపించింది. నేను మీ గురించి వేరే అనుకున్నాను. ఏమండి, నేను సంగతి చెప్పనా? ఫస్ట్ లుక్ లో అబ్బాయిని గురించి అమ్మాయి వేరే రకంగా అనుకోకపోతే ఆ ప్రేమ సక్సెసే కాదండి. ప్రేమ? అవునండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండి. ప్రేమించు ప్రేమకై, జీవించు ప్రేమకై, ప్రేమించి జీవించు, జీవించి ప్రేమించు, అనుకున్నది సాధించు, ఆపై తనువు చాలించు. మీరు కవిత్వం కూడా రాస్తారా? మామూలుగా రాయనండి, అద్భుతంగా రాస్తా. ఇది మీరు రాసింది కాదు. పోనీ నా మీద రాయని చూద్దాం. ఏమిటి కవిత్వం? ఏకాంతం కావాలి, ఏకాగ్రత కావాలి, తోట కావాలి, పువ్వులు కావాలి, ఇంకా ఎన్నో కావాలి. మరి అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు కలుసుకుందాం? మీరు ఎప్పుడు చెప్పండి. ఇవాళ సాయంత్రం ఏమయ్యా, నువ్వు ఈ మధ్య అద్భుతంగా పాటలు రాస్తున్నావట. ఏదో మాదిరిగా మా కళ్యాణి మీద కూడా పాటలు రాసావటగా. ఈ పాట నువ్వు రాసిందేమో చూడు. అవునండి. ఈ పాట నువ్వు రాశాక నాకు కూడా రాయాలనిపించిందయ్యా. అందుకే నేను కూడా పాటలు రాశాను. సోలో సాంగా, డ్యూట్ సాంగా అండి? కోరస్ పాడు. సార్, ఇది నీ ఊస్టింగ్ కాదు. ఇక్కడ నీకు ఉద్యోగం ఇచ్చింది ప్రతి ఆడపిల్ల మీద పాటలు రాయడానికి కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. Get out! I said get out! నీలాంటి వాళ్ళు ఉంటే ఇన్స్టిట్యూషన్ గౌరవం నాశనం అవుతుంది. సారీ అండి. ఓ తమరా, ఏమిటి ఇలా దయచేశారు? నన్ను ఇక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టాలనా? కాదండి, మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పుకోవడానికి కోసం వచ్చాను. ఈ నాటకాలు నా దగ్గర సాగవు, వెళ్ళిరండి. అది కాదండి, మిమ్మల్ని ఆయన ఉద్యోగం నుంచి తీసేస్తారని తెలిస్తే నేను కంప్లైంట్ ఇచ్చేదాన్ని కాను. ఏదో సరదాగా. మీ సరదా తీరిందిగా, దయచేయి. లేదండి, మీరు క్షమించారని చెప్పేదాకా ఇక్కడి నుంచి కదలను. తల్లి, ఐఎమ్ సారీ. ఏమండి, ఏమండి, ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏం లేదండి, మీరు క్షమించానని చెప్తే తప్ప ఇక్కడి నుంచి కదలకూడదు అనుకున్నాను. ఓ, అయితే ఇందాక మీరు చెప్పిందంతా నిజమేనన్నమాట. సరే, ఐఎమ్ వెరీ సారీ.
ఏమిటి ఫొటోస్ తో చదురంగా ఆడుకుంటున్నారు? సాధారణంగా కాదమ్మా, ఇందులో ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎవరు సెకండ్ ప్రిఫరెన్స్, ఎవరు థర్డ్ ప్రిఫరెన్స్ అని ఒక ఆర్డర్ లో వేసి పెడుతున్నానమ్మా. ఈ మొదటి వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఇంటికి ఒక్కడే కొడుకు, ఈ రెండో వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఫారెన్ లో చదువుకుంటున్న వాళ్లే, ఈ మూడో వరుసలో ఉన్న వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు గాని అంతా కోటికి పడగెత్తిన వాళ్లే. చెప్పు, ఏ వరుసలో ఎవరు నీకు బాగా నచ్చారో చూసి చెప్పు. దేనికి డాడీ? ఎందుకేమిటమ్మా, ఈ ఫోటోల్లో ఏదైనా సరే నాకు ఓకే. నీకేది ఓకే చెప్పు, వెంటనే అతను పిలిపించేస్తాను, ఎదురుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేస్తాను, ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడేస్తాను, ఆ పైన పెళ్లి ఏర్పాట్లు చేసేస్తాను. సపోజ్ ఈ ఫోటోలో నాకు ఎవరు నచ్చకపోతే? మళ్ళీ ఫోటోలు తెప్పిస్తాను. వాళ్ళు నచ్చకపోతే? మళ్ళీ తెప్పిస్తాను. వాళ్ళు నచ్చకపోతే? నోరు మూసుకుంటాను. ఇటువంటి డాడీ, ఈ నాకు నచ్చారు. వెరీ గుడ్, లైక్ హిమ్. థ్యాంక్ యూ వెరీ. వీడు నా లిస్ట్లో లేడు. కానీ నా లిస్ట్ లో ఉన్నారు. ఆ? నా లిస్ట్ లో ఉన్నారు. వీడా? మ్, వీడు మన ఇంటర్వ్యూ రావడం కాదు కదా, మన ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేయడానికి కూడా అన్నారు. ఊరుకోండి డాడీ, వీటి గురించి మీకేం తెలుసు? ఉద్యోగానికి ఎవరైతే బాగుంటారో చెప్పగలరు, రేసులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పగలరు, ప్యాకాట్లో ఏ ముక్క పడుతుందో చెప్పగలరు. కానీ నేను ఎలాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందో మీరేం చెప్పగలరు? ఎందుకు చెప్పలేను? చెప్పలేరు. ఎందుకు చెప్పలేను అని చెప్పలేరు. మీ వయసు శ్రీరాముడు లాంటి కుర్రాడు నచ్చుతాడు, నా వయసు శ్రీకృష్ణుడు లాంటి కుర్రాడు నచ్చుతాడు. ఇతను శ్రీరాముడు లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడు చలాకితనం ఉంది, అందుకే ఇతనంటే అంతగా నచ్చాడు. ఈ సినిమా సిస్టమ్ నిత్య జీవితంలో కూడా వచ్చేసింది అనమాట. అమ్మాయి అబ్బాయి ప్రేమించేసుకోవడం, తండ్రి వచ్చి కాదన్నం, ఆ తర్వాత గొడవలు పడడం, ఆ గొడవ నాకు తప్పలేదన్నమాట. ఆల్ రైట్, వాడిని ఒకసారి ఇక్కడికి రమ్మను, అన్ని విషయాలు నేను మాట్లాడతాను.